అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు రట్టు లేకుండా. ఒక గ్రామంలో పేరు మోసిన పెద్ద జమీందారు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వాళ్ళు పెద్దవారు అయినాక కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకరినొకరు ఎంతో గౌరవాభిమానాలతో చూసుకునేవారు. వారికి వంశ మర్యాద అన్నది ప్రాణంతో సమానం. జమీందారు గారింట 20 బంగారు లింగాలుండేవి. అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరుగా వాటికి రోజు పూజ చేసుకునేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బంగారు లింగాలలో ఒకటి మాయమయ్యింది. అది నిశ్చయంగా దొంగతనమే. దొంగ కూడా 3 అన్నదమ్ములలో ఒకరు అయ్యుండాలి, కానీ బయట వాళ్ళు కావటానికి ఏమాత్రమూ అవకాశం లేదు. కానీ 3లో ఎవరు దొంగ అని తేలినా మిగిలిన 2కి అది చాలా బాధ. ఆ సంగతి బయటపడితే వంశగౌరవం దెబ్బతింటుంది. అంతకన్నా చనిపోవడమే మేలు. అందువల్ల ఈ ప్రమాదాలన్నీ తప్పాలంటే దొంగ ఎవరో తెలియకుండానే పోయిన బంగారు లింగం తిరిగి రావాలి. ఎలాగా? ఈ సమస్యతో ఆ అన్నదమ్ములు సతమతం అవుతున్నారు. చివరకు పెద్దవాడు నగరంలో ఉండే న్యాయాధికారిని సలహా అడగటానికని బయలుదేరాడు. అతని వెంటనే 2వాడు 3వాడు కూడా బయలుదేరారు. న్యాయాధికారి చాలా సూక్ష్మబుద్ధి గలవాడని అందరూ చెప్పుకునేవారు. అన్నదమ్ములు 3 న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఈ దొంగతనం రట్టు కావటం మాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దొంగ ఎవరో మాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ పోయిన బంగారు లింగం తిరిగి దొరికితే చాలు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి మా లింగాన్ని మాకు తిరిగి ఇప్పించారంటే మా వంశగౌరవం కాపాడి మాకు మహోపకారం చేసిన వారవుతారు అన్నారు. విషయమంతా విన్న న్యాయాధికారి, నాయనలారా, మీ సమస్యను అర్థం చేసుకోవటానికే నా తెలివితేటలు చాలకుండా ఉన్నాయి. దాన్ని పరిష్కరించటం నా వల్ల ఎక్కడవుతుంది? ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి. రేపుదయం మీ సమస్య గురించి తీరికగా వింటాను అన్నాడు న్యాయాధికారి. ఆయన లోపలికి వెళ్ళి వచ్చి జమీందారు కొడుకులతో, మీ పూజకు మా అమ్మాయి 20 బంగారు లింగాలను సిద్ధం చేస్తున్నది. మీ అలవాటు ప్రకారం పూజ చేసుకోండి. తరువాత భోజనాలకు కూర్చుందాం అన్నాడు. ముందుగా పెద్దవాడు లింగార్చనకు వెళ్ళాడు. అర్చన చేసేటప్పుడు అతనికి 19 లింగాలే కనపడ్డాయి. కానీ అతను ఆ విషయం పైకి ఎవరితోనూ ఏమీ అనక పూజ ముగించి యువతలికి వచ్చేశాడు. అతని తర్వాత 2వాడు కూడా లింగాలను పూజించటానికి వెళ్ళాడు. అతనికి కూడా అక్కడ 19 లింగాలే కనిపించాయి. కానీ అతను కూడా ఆ విషయం పైకి ఏమీ అనలేదు. తరువాత ఆఖరున పూజకు వెళ్ళిన 3వాడు కూడా 19 లింగాలే ఉండటం గమనించి కంగారు పడ్డాడు. తన సొంత ఇంట్లో లింగాన్ని దొంగిలించిన వాడు అతనే. ఆ లింగం ఇంకా అతని వద్దనే ఉన్నది. తన అన్నలు గనుక అతన్ని సోదా చెయ్యకుండా వదిలారు. కానీ న్యాయాధికారి తన లింగం పోయిందని తనను సోదా చెయ్యవచ్చు. అప్పుడు తాను ఇంటి వద్ద దొంగిలించిన లింగం కాస్త దొరికిపోతుంది. ఆ భయంతోనే అతను తన వద్ద ఉన్న లింగాన్ని ఆ 19 లింగాలతో కలిపి పూజ ముగించుకుని ఏమీ ఎరుగునట్టుగా యువతలికి వచ్చేశాడు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు తెల్లవారుతూనే న్యాయాధికారి జమీందారు కొడుకులతో, అదృష్టవశాన మీరు పోగొట్టుకున్న లింగం దొరికింది. ఇదిగో ఆ లింగం. కావలిస్తే గుర్తులు సరిచూసుకోండి. దొంగ ఎవరని నన్ను మాత్రం అడగకండి. ఎందుకంటే నాకు కూడా ఆ విషయం సరిగ్గా తెలియదు అన్నాడు. జమీందారు కొడుకులు న్యాయాధికారి ఇచ్చిన లింగాన్ని పరిశీలనగా చూసుకున్నారు. అది తమ ఇంట ఉండిన లింగమే. వారు వచ్చిన పని విజయవంతంగా ముగిసింది. అన్నదమ్ములు 3 న్యాయాధికారికి తమ కృతజ్ఞత తెలుపుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.
ఇక దురాశతో దొంగతనం చేసిన మూడో వాడికి తన అన్నల ప్రేమ, కలిసికట్టుతనం, వంశమర్యాదను కాపాడటం వంటి మంచి లక్షణాలను గురించి తెలుసుకుని ఇక మీదటెప్పుడూ కూడా అలాంటి బుద్ధిని ప్రదర్శించలేదు. ఇంతటితో ఈ చక్కటి కథ సమాప్తం. మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన కథలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చిన కథలను లైక్ చేసి తప్పనిసరిగా కామెంట్ చేయండి.